బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా టి సుండుపల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూనియర్ కళాశాల వద్ద ఉద్రిక్తత. దిగువ వాండ్లపల్లి చెందిన విఘ్నేష్ అనే 8వ తరగతి విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు లోకేష్. స్పృహ కోల్పోయిన విద్యార్థి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద తల్లిదండ్రులు ధర్నా. ఎందుకు కొట్టారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండని సంఘటన స్థలం నుంచి ఉడాయించాడంటున్న తల్లిదండ్రులకు దాదాపు 2 గంటల నుంచి కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు. ఈ సంఘటనను దారి మళ్లించే విధంగా సహాయ సహకారాలు చేస్తున్న పలు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మందలిస్తున్న పలు ఉపాధ్యాయులు, గంటల తరబడి తల్లిదండ్రులను మందలిస్తున్న పలు ఉపాధ్యాయులు. న్యాయం జరిగే వరకు ఇక్కడే నుంచి కదలేదు లేదని భీష్మించుకొని కూర్చున్న గ్రామస్తులు. ఇది 2 lakhs పెట్టి ఆపరేషన్ చేపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాడ్ ఉంది వీడికి. ఇదే చేయిపోయిన కొట్టినాడు. ఇప్పుడు ఆ చేయి ఎత్తలేకున్నాడు. ఇద్దరు కొట్టుకున్నారంట వాళ్ళు. సారు ఏ సబ్జెక్ట్ అయినా ఎందుకు కొట్టినాడు నీకు? ఏడాడు తెలియనా చూపించు. మళ్ళీ మూడు తెచ్చి ఆయన దిగినాడు. వాసిపోయినా చూడండి సార్. ఏం జరిగింది మా? మొదలే తీసుకుంటానన్నా ఏంటంటే హై స్కూల్లో చదువుకుంటాడు సార్. పక్కన వేసినట్టు పెట్టాబడు ఏరి పిల్లాడు మొదలాడు అరుచుకుంటాను. వాడిని వాళ్ళ కొట్టను వాళ్ళు వచ్చి ఏదో చెప్పినారని వాళ్ళ మీద చొప్పు పెట్టి బాగా వాచి పాతినట్టు పెట్టినా అంతగా కొట్టినాడు సార్. మాకు ఎంతగా ఇంకా కడుపు కాల్సింది సార్ చెప్పండి. ఈ తరం ఏమో చెప్పండి. ఒకవేళ పిల్లలు పంపించి అత్త కొట్టమన్నారా? ఒకవేళ కళ్ళ బెదిరించాలి కదా బిడ్డలా. అంతగా కొట్టమన్నారా? తల్లిదండ్రుల కన్నా ఒప్పు చెప్పాలా మీ బిడ్డ ఎట్టుకుని అని. దానికి మేము ఏదో ఒకటి చేసుకుంటాం కదా మా బిడ్డకు. మననే చెయ్యి ఇరిగే వారికి ఎంత 2 లక్షలు ఖర్చు చెయ్యి కట్టిన అదే చెయ్యి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు చెయ్యి ఎత్తరాకున్నాడు. ఎవరు కట్టుతారు మా బిడ్డ? ఏదన్నా ఎవరు మాకు ఇంతవరకు ఈ కాలేజీ పేరు వచ్చింది లేదు. ఈ పొద్దు వచ్చింది ఎందుకు వచ్చింది? వదిలేదే లేదు సార్. మేము పోతాం సార్. వదిలేదే లేదు. ఈ రోజు ఏం చదువుతున్నాడు మా పిల్లడు? ఏం చదువుతున్నాడు? పేరు కొట్టింది ఎవరు? లోకేష్ సార్ అంట సార్. లోకేష్ సార్ అంట. ఆ సార్ బిడ్డలు ఉన్నారా లేరా? మరి ఎవరన్నా ఉన్నారా లేరా? అంత దుర్మార్గుడికినే అంత దుర్మార్గులు చెప్తారు. కొట్టేది మళ్ళా బెదిరించేదే. ఉంటాడంట బిడ్డను మళ్ళా మీ అమ్మ మీ నాన్న చెప్తాను రాసి ఏం మా పిల్లడు ఏం తప్పు చేసినాడు? చేసినాడని మా బిడ్డ మూతి పాల్గడ ఎవరేమన్నాడు? వాళ్ళ అక్కులు అది స్కూల్లో పెద్ద ఆయన భయం పెడతాడు. యాన్నింటి ఒక మైల్ దూరం ఉన్నది హాస్టల్లో హోమలు వేసుకుంటున్నా. మా బిడ్డ ఏం తప్పు చేసినాడు మాకు చెప్పచ్చు కదా. బడికి రాలేడు. బండికి సార్ ఏడున్నే రావాలా? రాలేడు. సంవత్సరం కానీ వదిలేదు లేదు. చెప్తానా